గోరఖ్ప్రస్వారి మహాభారతంలోని ఆదర్శ పాత్రలు అనే పుస్తకం నుంచి మంత్రివర్యుడు సంజయుని గురించి తెలుసుకుందాం. ఈ సంజయుడు మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రునికి మంత్రి. ఇతడు జాతి చేత అంటే సూతుడు అన్నమాట. అట్లా కర్ణుడు కూడా సూతుడికి రథం తోలే సూతుడికి దొరికాడు కాబట్టి సూతపుత్రుడు అని చెప్పి ఆయన కూడా పిలిచేవాడు కర్ణుడిని. అలాగే ఈయన కూడా ఒక సూతుడు అన్నమాట. ఇతడు మిక్కిలి ప్రభుభక్తి కలవాడు. అంటే తను మరి ధృతరాష్ట్రుడికి మంత్రి కదా, కాబట్టి ధృతరాష్ట్రుడి పట్ల అమితమైన భక్తి ఉన్నవాడు. బుద్ధిమంతుడు, అలాగే నీతివేత్త, అలాగే మర్మ విదురుడు. అంటే ధర్మంలో ఉన్నటువంటి కిటుకులను కూడా తెలిసినటువంటి వాడు. అంతేకాదు ఇతడు సత్యవాది కూడా, అలాగే నిర్భయుడు కూడా. ఇతడు ధృతరాష్ట్రునకు మంచి మంచి సూచనలు చేస్తూ ఉండేవాడు. అతని హితమును కోరి అప్పుడప్పుడు నిర్భయంగాను కటువుగాను కూడా మాట్లాడేవాడు. మరి ధృతరాష్ట్రుడికి కటువుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చేదంటే, ధృతరాష్ట్రుడికి ధర్మం అన్నీ తెలుసు, కానీ పుత్ర వ్యామోహం ఎక్కువ. పుత్రుడు తప్పుదారిలో వెళుతున్న పుత్రుడిని ఏదో మందలించేవాడు, కానీ ఆ మాటలను లెక్క చేసేవాడు కాదు పుత్రుడు దుర్యోధనుడు. ఎందుకని లెక్క చేసేవాడు కాదు అంటే, దుష్ట చతుష్టయం యొక్క సలహాలు పాటిస్తూ ఉండేవాడు కాబట్టి అందులో హృదయపూర్వకంగా చెప్పి అవసరమైతే దుర్యోధనుడు వెనకపోతే భీష్మించి ఆ పని చేసేదాకా నేను అన్నం ముట్టనను, లేకపోతే నీ మొహం చూడనను, ఇట్లాంటి అనలేకపోయేవాడు అనమాట ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహం వల్ల. అందుచేత ఏదో పైన చెప్పేసేవాడు, వాడు ఎంటలేదు అనేవాడు అనమాట. కాబట్టి అందుకని అలాంటి ధృతరాష్ట్రుడితో కటువుగా మాట్లాడేవాడు అప్పుడప్పుడు, ఎందుకంటే సత్యవాది కాబట్టి విదురుడు. ఇతడు కడదాకా ధృతరాష్ట్రుడికి సహకరించాడు. అంటే వినటం లేదు కదా అని వదిలిపెట్టి వెళ్ళాల. ఎందుకని? మిక్కుటమైన భక్తి ఉంది కదా, ప్రభు భక్తి, అందుకని వదిలి వెళ్ళాల. ధృతరాష్ట్రుని వదిలి వెళ్ళలేదన్నమాట. ఇతడు మహర్షి వేదవ్యాసుని కృపకు పాత్రమైన వాడు. అనుగ్రహం బాగా అనుగ్రహించాడు వేదవ్యాసుడు. ఎందుకని? ఇతను మంచివాడు కాబట్టి వేదవ్యాసుడు కూడా ఈయన అనుగ్రహించాడు. అర్జునుని యందు శ్రీకృష్ణుని యందు ఈ సంజయుడికి చాలా ప్రీతి. ఇతడు దుర్యోధనుని అత్యాచారాలను ఖండించేవాడు. వానిని సమర్థించిన సందర్భాలలో ధృతరాష్ట్రుని కూడా దుయ్యబట్టేవాడు. ఎంత ప్రభుభక్తి ఉన్నా ప్రభువుని తప్పుదారికి వెళ్ళనివ్వకుండా చూసేవాడు అనమాట. అలాగే ధర్మపత్ని అని గృహిణికి ఒక పేరు ఉంది. అంటే మగవాడు ఈ బాహ్యమైన తడుకు బెళుకుల ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా అతనికి ఆ తడుకు బెళుకుల వ్యామోహంలో పడి ధర్మం తప్పితే ధర్మ మార్గాన నడిపించేటువంటిది భార్య. అందుకనే ధర్మపత్ని అన్నారు. ఈమె ఇంట్లోనే ఉంటుంది కదా, అందుకని అలాంటి తలుకు బెళుకులు లోనవదు. అలాగే తన సంసారము బాగా ఉండాలని అనుకుంటుంది. అందులో వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ధర్మపత్ని కనుక సరిగా ఉంటే, నిజంగా ధర్మంగా ప్రవర్తిస్తే మగవాడు ఎంత తడుకు బెళుకుల లోనైనా వాటి నుంచి బయటపడతాడనమాట. అందుకనే మన ఇంటిని ఇల్లాలని గురించి చెప్పుకుంటారు, కానీ మగవాడిని గురించి ఎప్పుడు చెప్పుకోరు. ఇల్లాలు మంచిదైతే అతనికి కూడా మంచి పేరు వస్తుంది అనమాట. అట్లాగే ఇతను కూడా వీళ్ళ సమర్థించేవాడు కాదనమాట. ధృతరాష్ట్రుని కూడా ధర్మంగా ఉండేవాడు కాబట్టి. పాండవులు రెండవ మారు కూడా జూదంలో ఓడి వనవాసం చేస్తూ ఉన్న కాలంలో ఇతడు దుర్యోధనుడు పాండవులతో సాగిస్తూ ఉన్న అనుచిత ప్రవర్తనను కఠినంగా విమర్శిస్తూ ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడట ఒకసారి, మహారాజా, మీకు వంశనాశనం ఎట్లానూ తప్పదు. దానితో పాటు ఏ పాపము ఎరుగని ప్రజలు కూడా ఎట్లా నశిస్తారు. మరి నాశనం, వీళ్ళ వంశనాశనం అయితే వీళ్ళతో పాటు పోట్లాడిన వాళ్ళు మిగతా కుటుంబాలు ఉంటాయి, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి కదా. అలా దానితో పాటు ఏ పాపము ఎరుగని ప్రజలు కూడా నశిస్తారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, విదురుడు నీ కొడుకులను ఎంతగానో వారించేవారు. వీళ్ళందరూ చెప్పినా ఎక్కేది కాదు దుర్యోధనుడికి. అయినా
వారి మాటలను లెక్క చేయక ధర్మపరాయణురాలైనటువంటి పాండవుల ధర్మపత్ని ద్రౌపదిని సభలోనికి రావించి అవమానించారు. ఆ కార్యక్రమంలో నీ సిగ్గుమాలిన కొడుకులు దుర్యోధన దుశ్శాసనులు ప్రముఖ పాత్ర వహించారు. వినాశకాలే విపరీత బుద్ధి. చేటుకాలం చేరువకు వచ్చినప్పుడు మానవుల బుద్ధి భ్రష్టం అవుతుంది. అన్యాయం కూడా న్యాయంలాగా కానవస్తుంది. నీ కొడుకులు అయోని సంభవురాలై పతి పరాయణురాలైన యజ్ఞవేదిక నుండి ప్రాదుర్భవించిన అసాధారణ వనితారత్నం అయిన ద్రౌపదిని నిండు సభలోనికి తెచ్చి దారుణంగా అవమానించి మహాభయంకర యుద్ధానికి స్వాగతం పలికారు. ఇలాంటి పాడు పనిని దుర్యోధనుడు తప్ప అన్యులు ఎవ్వరూ చెయ్యరు. ఆహా, ఎంత చక్కని మతలింపు ఇది! ఇంత చక్కగా చెప్పాడు అన్నమాట ధృతరాష్ట్రుడికి. కఠినంగానే చెప్పాడు ఈ విషయంలో. ఎంత నిర్భీకుడైన ఏ మంత్రి అయినా మహారాజు సమక్షంలో యువరాజును గూర్చి ఇంతటి అప్రియ సత్యాన్ని చెప్పటానికి సాహసిస్తారా? ఉగ్గడించగలరా? చేయలేరు కదా. అయినా ఆయన అంత నిర్భీతి గలవాడు కాబట్టి సంజయుడు చెప్పాడన్నమాట. శాస్త్రంలో కూడా ఏముంది? అప్రియస్య చ పథ్యస్య శ్రోతావక్త చ దుర్లభ అని. అప్రియమైన హితం కలిగించే మాటలను చెప్పేవాడు దొరకడు తొందరగా. అంటే మనల్ని పొగిడేసి పక్కకి వెళ్ళిపోతారు, ప్రియమైన మాటలు చెప్తారు. అప్రియమైన మంచి మాటలు చెప్పరు. ఒక్కోసారి చెప్పిన వినేవాడు దొరకడు అని చెప్పబడి ఉంది. అది అప్రియస్య చ పద్యస్య శ్రోతావక్త చ దుర్లభ. అంటే అప్రియమైన హితం కలిగించే మాట చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు అని దాని అర్థం. ధృతరాష్ట్రుడు సంజయుని మాటలు సత్యములే అని సమ్మతిస్తూ తనలో కొంత మానసిక బలహీనత ఉన్నదని, తత్కారణంగా తాను దుర్యోధనుని అత్యాచారాలను నిరోధింపలేకున్నానని కూడా బదులు చెప్పేవాడు. సంజయుడు సామోపాయాన్ని విశేషంగా ఇష్టపడేవాడు. సామదాన భేద దండోయాల్లో సామం అంటే మంచి మాటలతో సరిచేయటానికి. ఇతడు యుద్ధాన్ని వారించడానికి బాగా ప్రయత్నించాడు. ఇరుపక్షాల వారికి కూడా యుద్ధం వలన కలిగే అనర్థాలను కూడా తెలియజెప్పాడు. పారస్పరిక వైరం యొక్క దుష్పరిణామాలని, పరస్పరం వైరం కలిగి ఉండటం యొక్క దుష్ట పరిణామాలని వివరించి యుద్ధ ప్రయత్నం మానండని ఎన్నో విధాల బోధించాడు వాళ్ళకి. పాండవులు ఇతని మాటలను మన్నించారు. కానీ దుర్యోధనుడు వారి సంధి ప్రస్తావనాన్ని నిరాకరించాడు. తత్కారణంగా యుద్ధం తప్పలేదు. దైవ విధానమే అలా ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయగలరు? అంటే దైవ విధానం ఎందుకు అలా ఉందంటే, దుష్టనాశనం జరగాలంటే 18వ అక్షౌహిణుల సేన వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి రాజులు చాలామంది నశించాలి. కాబట్టి దైవ నిర్ణయం అలాగే ఉంది అని. కౌరవుల పక్షంలో భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు, సంజయుడు, విదురుడు అభిమతం విదురుల అభిమతం తరచు వీళ్ళందరూ ఒకే రకంగా మాట్లాడుతూ ఉండేవాడు న్యాయాన్ని గురించి. భీష్ముడు, ద్రోణుడు, సంజయుడు, విదురుడు. కారణం ఏమైనా సరే వీరు నలుగురు ధర్మపక్షాన్నే మాట్లాడేవాళ్ళు. హార్దికంగా పాండవుల యందు సానుభూతి చూపిస్తూ ఉండేవాళ్ళు. ఈ నలుగురు ధృతరాష్ట్ర మహారాజునకు అతని కొడుకులకు అప్రసన్నత కలుగుతుందని జంకక సత్యవచనం చెప్పడానికి ఎన్నడూ సందేహించలేదు. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది కదా. ధృతరాష్ట్రుడు తన పక్షాన సంజయుని రాయబారిని గావించి పాండవులతో మాట్లాడడం కోసం ఉపప్లవ్యానికి పంపాడు. సంజయుడు అక్కడకు వెళ్ళాడు. నిజంగా పాండవులను ప్రశంసించాడు. యుద్ధాన్ని విరమించండి అని వారికి సూచించాడు. యుద్ధం వలన కలిగే అనర్థాన్ని వాళ్ళకి తెలియజెప్పాడు. ధర్మం కానీ ఏదీ సాధ్యం కాదని, సంధి కుదుర్చుకోవడమే శాంతికి సర్వోత్తమమైన ఉపాయం అని, ధృతరాష్ట్ర మహారాజు కూడా శాంతినే కోరుతున్నాడు అని, యుద్ధాన్ని కాదని ఇతడు వారికి తెలియజెప్పాడు. కృష్ణార్జునులకు ఇరువురకు తాను కృపాపాత్రుడు కావడం కారణంగా ఇతనికి పాండవులు
తన మాటను నిరాకరించరు అన్న దృఢ విశ్వాసం ఈ సంజయునికి ఉంది. తాను కోరితే తన కోసం అర్జునుడు ప్రాణాలనైనా అర్పించగలవాడని కూడా ఇతడు ఒకప్పుడు అర్జునుని విషయంలో పలికాడు. అంటే సంజయుడికి అంత విలువిస్తాడనమాట అర్జునుడు కూడా. దీనిని బట్టి ఇతనికి కృష్ణార్జునుల మీద అనన్య ప్రేమ ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక యుధిష్ఠిరుడు ఎంతో ప్రేమతో ఈ సంజయుని మాటలను సమర్థించాడు. కానీ ఇంద్రప్రస్థ రాజ్యాన్ని తమకు ఇచ్చివేయవలనని సంధికి ఒక నిబంధనను ప్రతిపాదించాడు. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ ప్రతిపాదనను సమర్థించారు. కేవలం 5 ఊళ్ళే ఉండి చాలు అని కూడా పాపం అడిగారు. అంతటా సంజయుడు యుధిష్ఠిరుని సందేశాన్ని గ్రహించాడు. హస్తినాపురానికి మరలి వచ్చాడు. ధృతరాష్ట్రుని కడకు వెళ్ళాడు. ముందుగా అతడు ఏకాంతంలో అతనిని ఎక్కువగా తిరస్కార వచనాలు పలికాడు అతని. అనంతరం అందరి ముందు అతనికి పాండవుల సందేశాన్ని వినిపించాడు. అంటే హితవచనాలు చెప్పాడనమాట. చాటుకుండా ఒక్కడే ఉండగా, ఎవరు ధృతరాష్ట్రుడు ఒక్కడే ఉండగా తర్వాత పాండవులతో జరిగిన సంధి విషయాన్ని ప్రస్తావించాడు. వారి యుద్ధ సన్నాహాన్ని గురించి, వారి పక్షంలోని వీరుల శక్తి సామర్థ్యాలను గురించి విశదంగా వివరించాడు కూడా. దానితో పాటు శ్రీకృష్ణార్జునులు ఇరువురు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఎలా వ్యవహరిస్తున్నారో వివరించి వారి అభిన్నతను అంటే ఐక్యతను నిరూపించాడు. ఈ విషయంలో అతడు చెప్పిన మాటలు ఇవి. అంటే వారి విభిన్నతను ఎలా చెప్పాడో చూడండి. మహారాజా, నేను శ్రీకృష్ణుణ్ణి అర్జునుణ్ణి కలియుటకు వెడలినప్పుడు వారు ఇరువురు అంతఃపురంలో ఉన్నారు. వారున్న గదిలోనికి నకుల సహదేవులకు కూడా ప్రవేశం లేదు. నేను అక్కడ పోయి చూడగా కృష్ణుడు తన 2 పాదాలను అర్జునుని ఒడిలోను, అర్జునుడు తన 2 పాదాలను ద్రౌపది సత్యభామల ఒడిలోనూ పెట్టుకొని ఉన్నారు. సంజయుడు చేసిన ఈ వర్ణాన్ని బట్టి శ్రీకృష్ణార్జునుల మధ్య భేదభావం లేదని వ్యక్తమవుతోంది. అంటే మరి భగవద్గీతలో కూడా మనం విభూతి యోగంలో చదువుకున్నాం. నేను కృష్ణుడు ఆ 4 కృష్ణుడు, ద్రౌపది కృష్ణస్వరూపమే, అటు వ్యాసుడు కృష్ణస్వరూపమే, అలాగే అర్జునుడు కృష్ణస్వరూపమే అని మనం అందులో చదువుకుంటాం. మునీనాం అప్యవ్యాస పాండవానాం అర్జున చెప్తాడు కదా అందులో. అట్లా కాబట్టి వారిద్దరికీ భేదం లేదు కృష్ణార్జునులకు. అయితే శ్రీకృష్ణార్జునులు తమ పట్టపురాణులతో కూడి ఏకాంతంలో బహు నిస్సంకోచంగా కూర్చుండి ఆనందపూర్వకంగా సమయం వెడలిస్తూ ఉన్నారో ఆ ప్రదేశానికి సంజయుడు నిర్నిరోధంగా వెడలిపోవడాన్ని బట్టి, వారి ఏకాంత గోష్ఠిలో అతడు కూడా పాలు పంచుకోవడాన్ని బట్టి అతడు కూడా వారితోడ అరమరికలు లేక హృదయపూర్వకంగా వ్యవహరించేవాడని వెల్లడవుతోంది. సంజయుడు ఎట్లనూ భగవానుని యందు ప్రీతి ఉన్నవాడే. ఆ ప్రీతితో పాటు అతనికి భగవానుని స్వరూప పరిజ్ఞానం కూడా విశేషంగా ఉంది. కొంత ముందుకు పోయి అతడు వేదవ్యాస మహర్షి, గాంధారి, మహానుభావుడైన విదురుడు ఎదుట ఉండగా ధృతరాష్ట్ర మహారాజునకు శ్రీకృష్ణుని మహత్వాన్ని విశదంగా వివరించి అతడే సర్వలోకేశ్వరుడని తెలియజెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు అనే విషయం నీకు ఎలా తెలిసింది? అతనిని ఆ రూపంలో నేను ఎలా గుర్తించలేకపోతున్నాను అని ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్నించాడు. అప్పుడు సంజయుడు అంటున్నాడు, మహారాజా, నేను జ్ఞాన దృష్టితోనే శ్రీకృష్ణుని గుర్తింపగలిగాను. జ్ఞానం లేకుండా ఎవరు అతని నిజ రూపాన్ని తెలుసుకోలేరు అని వేదవ్యాసుని సమక్షంలోనే ధృతరాష్ట్రునకు బదులు చెప్పాడు. అంతేకాదు, నేను ఎన్నడూ కపట వృత్తిని ఆశ్రయించలేదు, మిథ్యా ధర్మాన్ని ఆచరించలేదు. ధ్యాన యోగం మూలంగా నాకు అంతఃకరణం పరిశుద్ధం అయ్యింది. అందుచేతనే నాకు శ్రీకృష్ణుని స్వరూప పరిజ్ఞానం సిద్ధించింది అని కూడా సంజయుడు
ధృతరాష్ట్రునికి తెలియజెప్పాడు. ఇలా పలికిన మీదట సంజయ్ని ప్రశంసిస్తూ వేదవ్యాసుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు: ఓ రాజేంద్ర, ఇతనికి పురాణ పురుషుడైన శ్రీకృష్ణునికి స్వరూప జ్ఞానం పూర్తిగా ఉంది. కాబట్టి నీవు ఇతని మాటలు వింటూ ఉంటే నిన్ను ఇతడు జనన మరణ రూపమైన మహాభయం నుండి కూడా అనాయాసంగా విముక్తిని చేయగలడు అని చెప్పాడు కృష్ణుడు. సంజయుడు గొప్ప జ్ఞాని అనడానికి ఇంతకంటే ప్రబల ప్రమాణం వేరుగా ఏం కావాలి మనకి? అనంతరం, నాయనా, నేను కృష్ణుని తాత్వికంగా తెలుసుకొనుటకు, తద్వారా అతని పరమపదాన్ని పొందగలుగుటకు అనువగు ఉపాయం ఏదైనా ఎరిగింపుమా అని ధృతరాష్ట్రుడు సంజయుడిని కోరాడు. అప్పుడు సంజయుడు, మహారాజా, ఇంద్రియాలను జయింపలేకుంటే శ్రీకృష్ణుని పడయలేడు. అంటే శ్రీకృష్ణుని పొందాలంటే ఇంద్రియాలని జయించాలి. భోగాలను వేడనిదే ఇంద్రియాలను జయించడం సాధ్యం కాదు. ప్రమాదము, హింస, భోగము ఈ మూడింటిని పరిత్యజించడమే జ్ఞానానికి సాధనం. ఏమేమి పరిత్యజించాలి? ప్రమాదాన్ని, హింసని, భోగాన్ని మూడింటిని వదిలేయగలండి. అంటే మూడింటి యందు ఒకే స్థితిలో మనం ఉండగలగాలి. భోగం వచ్చినా, హింస కలుగుతున్నా, ప్రమాదం జరుగుతున్నా అన్నిటి యందు ఒకే స్థితిలో ఉండగలగాలి. జ్ఞానానికి ఇదే సాధనం. ఈ మూడింటిని పరిత్యజించడమే జ్ఞానానికి సాధనం. వీనిని వీడినప్పుడే, అంటే ప్రమాదము, హింస, భోగములను వీడినప్పుడే, అంటే ఆ సమయంలో బాధని అలాగే గర్వాన్ని వాటిని విడిచేయగలిగితే పరమపద ప్రాప్తి సంభవం అవుతుంది అని ధృతరాష్ట్రునకు తెలియజెప్పాడు సంజయుడు. ఆ తరువాత కొన్ని శ్రీకృష్ణుని నామాలను చక్కగా వ్యాఖ్యానించి అతనికి వినిపించాడు. దీనిని బట్టి సంజయునకు గొప్ప శాస్త్రజ్ఞానం ఉన్నదని కూడా మనకు బోధపడుతుంది. మిగతాది రేపు తెలుసుకుందాం. స్వస్తి.